హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. సో తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డోక్రా మహిళకు 50,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈ పథకం ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకు తృప్తి అనే పథకం ద్వారా 50,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా డోక్రాలో ఉన్నటువంటి మహిళలకు అనేక మార్పులు తీసుకువచ్చారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక ఈ డోక్రా సంఘాలు. సో మరి ఇప్పటికే డోక్రా మహిళలకు కొత్త విధానాలు తీసుకువస్తున్నారు. లోన్లు కట్టుకోవడానికి, లోన్లు తిరిగి చెల్లించడానికి కానీ, వారి రుణాలు మంజూరీకి కానీ అనేక సేవలను తీసుకువచ్చారు. అంటే డోక్రా మహిళలు కీలో నిలబడి కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా రాబోయే రోజుల్లో మీరు ఫోన్లోనే ఇంట్లో కూర్చొని చెల్లించవచ్చు. అలాగే డోక్రా సంఘంలోని మహిళలు స్వయంగా ఎదగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డోక్రా సంఘాల మహిళలకు తృప్తి అనే పథకాన్ని తీసుకువచ్చారు. సో డోక్రా మహిళల చేత 700 క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారు. సో డోక్రాలో ఒక సంఘానికి మనిషికి 50,000 రూపాయల చొప్పున ఇస్తారు. వారికి క్యాంటీన్లు అనేది ఏర్పాటు చేసి వారికి వారే సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి వాటిల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డోక్రా మహిళకు, అంటే గ్రూపుల్లో 10 మంది ఉంటే 5 లక్షల రూపాయల వరకు డబ్బులు మంజూరీ చేస్తారు. తద్వారా మీరు క్యాంటీన్ ఏర్పాటు చేసి అధిక ఆదాయం అనేది పొందవచ్చు. ఈ విధంగా డోక్రా మహిళలకు ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.